రాయలసీమ హై స్కూల్ డే సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ముఖ్య అతిథిగా పిలవడం, ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ యొక్క ఫౌండరు కరస్పాండెంట్ సుల్తాన్ అహ్మద్ ఖాన్ సార్ గారికి, అలాగే కరస్పాండెంట్ ఇంతియాజ్ ఖాన్ గారికి, ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఈ స్కూల్ యాజమాన్యం, టీచర్లందరికీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే సలాములు ప్రవేశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి రాయలసీమ హై స్కూల్ నాకు తెలిసి గత 30 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. కొద్దిమంది విద్యార్థులతో మొదలైన ఈ స్కూలు అంచెలంచెలుగా ఎదిగి పొద్దుటూరు పట్టణంలోనే ఒక ల్యాండ్ మార్క్గా నిలబడిపోయింది. ఇంతకుముందు రాయలసీమ స్కూల్ ఎక్కడ ఉండేది అంటే జామియా పెద్ద మసీద్ పక్కన ఉండేది, లేదా ఎల్ఐసి ఆఫీస్ దాటి ఆ రోడ్డు మీద ఉండేది అని చెప్పేవారు. ఇప్పుడు జామియా మసీద్ ఎక్కడ ఉంది అని చెప్తే అడిగితే కన్నా రాయలసీమ స్కూల్ పక్కన ఉంది అని చెప్తున్నారు. అది ప్రగతి, పురోగతి. నా పిల్లలు కూడా అక్కడే చదివారు. నా పెద్దమ్మాయి సల్మా సోఫీ ఇక్కడే 10th క్లాస్ పూర్తి చేసింది. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి పెళ్లి కూడా అయింది. ముఖ్యంగా ఏమంటే మా పెద్ద పాప సిబిఐటి కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్లో 240 స్టూడెంట్స్లలో కేవలం 14-15 మంది సెలెక్ట్ అయితే అందులో మా పాప ఒకటి. ఆ పాప ఇక్కడే చదివింది. 10th 9.5 ఏదో వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్లో కూడా 86%తో క్లాస్ 3గా నిలిచింది అనమాట. విద్యాపరంగా ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ ప్రతి స్టూడెంట్ మీద నిఘా ఉంచుతూ, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన వారు చాలా మంది డాక్టర్లు ఉన్నారు. ఇందాక చెప్తున్నారు సారు. 3 ఐఐటి స్టూడెంట్స్ కూడా ఉండడం నిజంగా ఈ రాయలసీమ యజమానానికే కాదు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి గర్వకారణం. అటువంటి ఉపాధ్యాయ సంఘం ఉండే ఈ యొక్క స్కూలు మరెంతో మంది స్టూడెంట్స్ ఉజ్వల భవిష్యత్తును రూపొందించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే విద్యార్థులకు నా ఆశీస్సులు, నా ఆశీర్వాదాలు. ఈ దేశ భవిష్యత్తు దశ రూపొందించే శక్తి, దేశ భవిష్యత్తును మీరు అనేక విధాలుగా
రూపొందించే శక్తి కేవలం విద్యార్థులు మాత్రమే ఉంది. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు, భారతదేశం టాప్ 3 దేశాల్లో ఒక దేశంగా ఇప్పుడు ఉంది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ఇటువంటివన్నీ ఎన్నో రాబోయే దశల్లో 10-20 ఏళ్లలో మొత్తం విద్యా వ్యవస్థనే రూపుమార్పే ఒక కొత్త ప్రపంచం రాబోతోంది. ఎలన్ మాస్క్ అంటే మీకు తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదట ప్రవేశపెట్టింది ప్రపంచంలో అమెరికాలోని పెద్ద పారిశ్రామికవేత్త. అతను అంటున్నాడు, భవిష్యత్తులో డాక్టర్ల అవసరం ఉండదంట. ఒక పేషెంట్ ఎవరైనా వెళ్తే అతని యొక్క స్కానర్లో ఉంచుతగిన అతనికి ఏం రోగం ఉంది, ఏం లోపాలు ఉన్నాయి, అతనికి ఏ మందులు ప్రిస్క్రైబ్ చేయాలా, ఏ సర్జరీ చేయాలని మొత్తం కంప్యూటరే చెప్పేస్తుంది. మొన్న ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఒక ఇంటర్వ్యూలో, మనం తినే తిండి, మన డైలీ నడవడిక, మన అలవాట్లను మనం ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ను మనం ఫీడ్ చేస్తే గిన మనం ఎప్పుడు సాగబోతున్నామో అది చెప్పేస్తుందంట. సో ఇంత పురోగతి రాబోయే దినాల్లో రాబోతుంది. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా సూచన ఏమంటే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పిల్లవారిని దానికి తగ్గట్టుగా వాళ్ళను తయారు చేయాలి. మరి ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ అనేది చాలా ప్రమాదకరము. అది కేవలం మన యొక్క విద్యకు ఉపయోగపడే విధంగా, మనకేదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగించే విధంగా మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. వేరే విధంగా దాన్ని దురలవాట్లకు కారణం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంటే తల్లిదండ్రుల తర్వాత మన చదువు చెప్పే టీచర్ కానీ ఉపాధ్యాయుడు కానీ అతనికి అంత ప్రిఫరెన్స్ మనం ఇస్తున్నాం. కానీ నేటి ప్రపంచంలో గత 20 ఏళ్ల ముందు టీచర్ అంటే మేము చాలా భయపడేవారం. ఇంట్లో కంటే కూడా క్రమశిక్షణ అంటే ఉపాధ్యాయులే నేర్పించేవారు. స్కూల్లోనే మాకు చాలా డిసిప్లిన్ అన్నీ నేర్పించేవారు. ఇప్పుడు చూస్తే అది కొంచెం మార్పు కనబడుతుంది. విద్యార్థులే టీచర్లను భయపెట్టడము, ఇలా ఇది సమాజాన్ని చెడుదోవలో తీసుకెళ్లే ఒక చెడు వ్యసనంగా ఉండబోతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రుల చేతుల్లో విద్యార్థులకు వాళ్ళ పెంపకంలో ఇవన్నీ విద్యా బోధనలు వాళ్ళకు తెలియజేసి ఒక మంచి విద్యార్థులుగా భవిష్యత్తులో ఒక మంచి స్థానంలో వాళ్ళు నిలవగలిగే విధంగా ఇప్పటి నుంచే వాళ్ళకు బోధన ఇవ్వాలా. అలాగే ఈ యొక్క మన భారతదేశంలో ఒక ఉన్నత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్ది మన దేశానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని చేయాలి. కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాయలసీమ స్కూల్ ఫౌండర్ మన సుల్తాన్ అహ్మద్ ఖాన్ గారికి, గౌరవనీయులు వారి అబ్బాయి ఇంతియాజ్ ఖాన్ గారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు మన నాగేశ్వరరావు సార్ గారికి, ఇక్కడ ఉండే టీచర్లందరికీ, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా సెలవు. ఇది స్కూల్ స్టార్ట్ చేసినప్పటికల్లా నేను ఆల్రెడీ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ 18 years అక్కడ 1980లో స్టార్ట్ చేశాను. 1980లో అక్కడ స్కూల్ స్టార్ట్ అయినాము. 45 years కంప్లీట్ అయిపోయింది. నేను స్కూల్ స్టార్ట్ చేసి లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ 45 years అయిపోయింది. తర్వాత నెక్స్ట్ గౌరవనీయులైన బషీర్ అహ్మద్ సార్ గారు, జీవితంలో మర్చిపోకూడదు. వెరీ హానెస్ట్, వెరీ జెన్యూన్ పర్సన్. అతని యొక్క హయాంలో అదే పనిగా పిలిపించి నాకు స్కూల్ స్థలం ఇచ్చారు. ఆ స్థలం ఇచ్చిన తర్వాత మా యొక్క ప్రోగ్రెస్ చూసి, స్కూల్ యొక్క ప్రోగ్రెస్ చూసి, డిసిప్లిన్ చూసి మళ్ళీ ఈ స్థలం ఇప్పించారు. బాబు తీసుకోండి సార్, మీరు బాగా కష్టపడతారని. చాలా హానెస్ట్ జెన్యూన్ పర్సన్. చాలా అతని హయాంలో ఎంత కష్టపడి మీరు డెవలప్ చేశాడంటే ఈ ఏరియాలో జనాభా తిరిగేవారు కాదు ఆ హయాంలో. అలాంటిది ఎన్ని రూములు, హాస్పిటల్ చుట్టుపక్కల హాస్పిటల్ ఉండేదన్నీ కూడా అతని హయాంలో రూములు కట్టించి, స్కూలు కట్టించేసి, కళ్యాణ మండపం కట్టించి, మొత్తం మసీదు కట్టించి అతని హయా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అలాంటి వారి పుత్రుడు జాకీర్ అహ్మద్ గారు చాలా నిజాయితీ పరులు. వాళ్ళకు ఏం డబ్బు సంపాదించాలని ఏం కోరిక లేదు. దేవుని వల్ల వాళ్ళకి బ్రహ్మాండం హ్యాపీగా ఉంటారు, బాగా ఆస్తులు ఉన్నాయి. మసీదు వాళ్ళు అంతా డెవలప్ చేయాలి, మన హయాంలో డెవలప్ చేయాలి, అదే వాళ్ళకు కృషి. చాలా నీతిపరులు, నిజాయితీ పరులుగా కష్టపడి మేము కళ్ళారు చూసినాం. అంత బ్రహ్మాండంగా డెవలప్ చేశారు ఈ ఏరియా మొత్తంగా. ఇప్పుడు హానెస్ట్ అతను బషీర్ ఉన్న జీవితంలో మేము వీళ్ళ ఫాదర్ మనం మర్చిపోకూడదు. చాలా వెరీ హానెస్ట్ జెన్యూన్ పర్సన్ వచ్చేసి. తర్వాత ఇంకా జాకీర్ అహ్మద్ గారు సౌమ్యుడు, మంచివారు. పిలుస్తానే ఆతిథ్యాన్ని రమ్మని మనస్ఫూర్తిగా ప్రేమతో వచ్చి రావడము మా స్కూలు చేసుకున్న మంచి కార్యక్రమం అనుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఎన్నో పనులు ఉంటాయి పాపం వీళ్ళకు.
లేచినప్పటి నుండి బిజినెస్ ఎక్కువ ఉంటే ఆ టైం స్పెండ్ చేసే సమయం మా స్కూల్కు ఇవ్వడము మాకు గర్వకారణం. తర్వాత స్కూల్ స్టార్ట్ చేస్తానే ఫస్ట్ ఇయరే టౌన్ సెకండ్ మార్కులు వచ్చినాయి మనకు 10th క్లాస్లో. గొప్పతనం ఏమిటంటే స్కూల్ స్టార్ట్ చేస్తానే స్టార్టింగ్లోనే స్కూల్ టౌన్ సెకండ్ మేము సాధించాం. తర్వాత టౌన్ లెవెల్లో ఒక మార్క్ ఏర్పడింది. రాయలసీమ స్కూల్ అంటే టాప్ 10 స్కూళ్ళల్లో పుదుటూరులో అప్పుడు రాకముందు వేరే స్కూళ్ళు పెద్ద స్కూల్ కార్పొరేట్ స్కూల్ రాకముందు టాప్ 10 స్కూళ్ళలో రాయలసీమ కూడా ఒక పెద్దది. బ్రహ్మాండంగా వెలిగించినాం, బ్రహ్మాండంగా ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలు సాధించాం మేము. సాధారణమైన విద్యార్థులతో అసాధారణ ఫలితాలు మేము వచ్చేసి ఎంత కష్టపడతామంటే ప్రతి పిల్లలు కూడా న్యాయం చేస్తాం. వృత్తిని దైవంగా భావిస్తారు మా యొక్క టీచర్లు. వృత్తిని దైవంగా భావించి పనిచేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు బ్రహ్మాండం చేస్తారు. మనకు కులము మతము మతపిచ్చి లేదు, కులపిచ్చి లేదు, మాకు సాధ్యం కాదు. మేము వెల్ సౌండెడ్, మేమంతా అందరం ఒకటే. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. మన పిల్లలంతా కూడా ఆ యొక్క మతం మాధ్యంలో కాకుండా నిజాయితీగా నీతి సొసైటీలో పొద్దున బతకాలంటే చదువు కంపల్సరీ ఎడ్యుకేషన్ సక్సెస్ కావాలి. మేము వేరే అన్నీ పెట్టేసి పేరెంట్స్కు మస్కా ఓటేసి చేసే పని కాదు. పిల్లలకు న్యాయం చేయాలి, పేరెంట్స్ న్యాయం చేయాలి, జీవితంలో సక్సెస్ కావాలి. ఆ మోటివ్తో మేము అంతా స్కూల్ మీద నడుపుతున్నాం ఈ రోజు వరకు కూడా. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈ రోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.